నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ అవంతిక ప్రియదర్శిని. ఈరోజు తెల్లుమాది గ్రామంలో బొడ్రాయి పండగ జరుగుతుంది. సో వెళ్ళి చూద్దాం. ఆడపడుచులు ఎలా నీళ్లు పోస్తున్నారో ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆడపడుచులు అందరూ కూడా వాటర్ పోస్తున్నారు, చూడండి. మీ పేరేంటి? నా పేరు లాస్య. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది మొట్టమొదటిసారిగా తెల్లుమద్ది గ్రామంలో బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. ఆడపిల్లలు వచ్చి వాటర్ పోయడం, అందరు కలిసి పూజలు చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇది మొట్టమొదటిసారిగా ఊరందరూ కలిసి చేసుకుంటున్న పండుగ. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము సిద్ధన్నపేట నుంచి వచ్చాము. మేము బయటి బీరయ్య వాళ్ళ కూతుర్ని నేను. సో ఇక్కడికి వచ్చి మందిని చూడడం కానీ ఆర్భాటం కానీ చాలా బాగుంది. ఇంకా మేము మార్నింగ్ వస్తే బాగుండేమో, ఎండలే 2 అయింది, వస్తుంటే రోడ్ పూట చాలా ఇబ్బంది అనిపించింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత జనాలను చూస్తే మాత్రం చాలా హ్యాపీ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది. మాది మగ్దంపూర్, బయటి యాదగిరి వాళ్ళ కూతురునే నేను. తెల్లుమద్దూరులో ఫస్ట్ టైం అనుకుంటా ఊరంతా కలిసి పండుగ చేయడము. 9 కన్నారు, అదొకటి డిలే అయింది, బట్ బాగుంది. అందరం కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గంటిలచ్చపేట నుంచి వచ్చిన. ఇక్కడ నా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలిసారు, చాలా బాగుంది. డిఆర్ఎస్ సీనియర్ నాయకులు మనతో పాటు ఉన్నారు. సో ఈ బొడ్రాయి పండుగ గురించి తెలుసుకుందాం. మనము బొడ్రాయి పండుగ అనే కార్యక్రమాన్ని చేసుకుంటున్నాము. ఈ బొడ్రాయి పండుగ కార్యక్రమం అనేది ఒక 4 రోజులుగా ఈ పండుగ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ఈ 4 రోజుల్లో నిన్నటి రోజు మనకు విగ్రహాల ఊరేగింపు అనేది జరిగింది. నిన్న దాదాపు 5 గంటల ప్రాంతం నుంచి మొదలు పెట్టుకుంటే సాయంత్రం రాత్రి 11-12 గంటల ప్రాంతం వరకు బొడ్రాయి కార్యక్రమానికి సంబంధించి ఊరేగింపు అనేది జరిగింది. ఈరోజు మార్నింగ్ ఉదయం నుంచి అంటే ఉదయం 6 గంటల నుంచి కార్యక్రమాలు అనేవి స్టార్ట్ అయినాయి. ఈ 6 గంటల నుంచి కార్యక్రమాలలో ముఖ్యంగా ఏంటి అంటే జలాదివాసం అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ జలాదివాసం కంటే ముందు పండితుల చేత చేసేటువంటి కొన్ని కార్యక్రమాలు, అంటే గణపతి పూజ కావచ్చు, అదేవిధంగా పుణ్యవాచకం కావచ్చు, అదేవిధంగా నవగ్రహ పూజ కావచ్చు, ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మహిళా మనులందరి చేత, అంటే తెల్లుమద్ది ఆడపడుచులు అందరి చేత జలాదివాసం అనే కార్యక్రమాన్ని పెట్టినాం. జలాదివాస కార్యక్రమం అంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడపడుచులు అందరూ వచ్చి కూడా తన ఇంటి నుంచి కొన్ని వాటర్ తీసుకొచ్చి ఈ విగ్రహాలకు, ఏదైతే బొడ్రాయి విగ్రహం ఉందో ఆ బొడ్రాయి విగ్రహానికి జలాదివాస కార్యక్రమం, నీళ్లు పోసే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ మొత్తం ఎంటైర్ ఈ పండగ లోపల ఈ జలాదివాస కార్యక్రమాలు, అంటే ఆడపడుచులను తీసుకొచ్చి జలాదివాస కార్యక్రమం చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఘట్టం అని చెప్పుకోవచ్చు. ఇది ఈ రోజు వరకు ఇది అయిపోయింది. ఈ కార్యక్రమం తర్వాత మనకు హోమ కార్యక్రమం ఉంటుంది. ఈ హోమ కార్యక్రమం తర్వాత ధాన్యాదివాస కార్యక్రమం ఉంటుంది. ఏ విధంగా అయితే జలాదివాస కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటారో అదే విధంగా మహిళలందరూ కూడా తన ఇంటి వద్ద ఉన్నటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం మీద ధాన్యాదివాస కార్యక్రమం, అంటే ధాన్యము అంటే బియ్యం కావచ్చు, పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఇలాంటి వాటి మీద ఇలాంటి వాటితోనే ధాన్యాదివాస కార్యక్రమం ఈ రోజుతోని పూర్తవుతుంది. మా గ్రామ ప్రజలము మేము అందరం కూడా ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే 100 సంవత్సరాల ముందు ఎవరు చేసినారో తెలియనటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు మా ప్రజలు అందరి సహకారంతో ఇప్పుడు ముందరికి తీసుకొచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు చేసేటువంటి అందరం పాల్గొంటున్నటువంటి అందరం కూడా మేము అదృష్టవంతులుగా ఫీల్ అవుతా ఉన్నాం.